నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష ఇరుముడి సినిమా చూస్తే అందులో ప్రతి క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అవుతాం కానీ మెయిన్గా 4 క్యారెక్టర్స్ ఉంటారండి అసలు వీళ్ళు స్క్రీన్ పైకి వస్తే సీరియస్లీ ఎంత కోపం వస్తుందో అసలు నిజంగా కనిపిస్తే మాత్రం కొట్టాలి అనిపించేంత ద్వేషం పెరుగుతుందన్నమాట సో చాలా వరకు అందరూ కూడా అవే కామెంట్స్ చేస్తున్నారు 2 days వరకు మీరు బయటికి రాకండి మిమ్మల్ని కొట్టేస్తాం కనిపిస్తే అని సో వాళ్ళే గంజాయి బ్యాచ్ సో అందులో ఇద్దరు మనతో పాటు ఉన్నారు లక్ష్మీనారాయణ అలాగే మనోజ్ గారు సో వాళ్ళు మనకి అంత కోపం రావడానికి మనం అంత ద్వేషించడానికి అసలు ఆ క్యారెక్టర్లో నటించారు అన్న కంటే కూడా జీవించారు అని చెప్పొచ్చు సో వాళ్ళతో మాట్లాడదాం ఈ క్యారెక్టర్ వెనుక ఉన్న వాళ్ళ హార్డ్ వర్క్ ఏంటో కూడా తెలుసుకుందాం హాయ్ మనోజ్ గారు హాయ్ లక్ష్మణ్ గారు ఎలా ఉన్నారు ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ గ్రాండ్ ఇరుముడి గ్రాండ్ సక్సెస్ సో ఫస్ట్ మిమ్మల్ని ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని అడగబోయే ముందు నా పర్సనల్ ఒపీనియన్ చెప్పుకుంటాను నిజంగా మీరు నాకు అస్సలు నచ్చలేదండి సీరియస్లీ మీరు స్క్రీన్ పైన కనిపించిన ప్రతిసారి నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా అసలు వచ్చి కొట్టేయాలనిపించేంత కోపం వచ్చింది బట్ ఇది మీ సక్సెస్ అనుకోవచ్చా బిగ్ సక్సెస్ అసలు సో జనాలు ఇంత నెగిటివ్ గా అనుకోవడం కూడా మీ సక్సెస్ అని చెప్పొచ్చు ఎందుకంటే మీ క్యారెక్టర్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు మేము వాళ్ళని భయపడిచ్చాము అంటే మేము బాగా చేసినట్లే మేడం సంతోషం సో ఎలా అనిపిస్తుంది సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చాలా హ్యాపీ నేనైతే నాకు నిన్న ప్రెస్ మీట్ లో కూడా నేను ఏం మాట్లాడలేకపోయాను సో అంటే ఎమోషనల్ అయిపోయాడు బాగా చాలా అనుకున్నాను కానీ ఏ చెప్పలేకపోయాను సో మీరు చాలా హ్యాపీగా ఉన్నాం మేడం ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ అసలు ఇంత పెద్ద హిట్ మన లైఫ్ లో కూడా వస్తుంది అన్నట్లు చాలా అసలు హ్యాపీ సో సీరియస్లీ గైస్ ఆఫీస్కి వచ్చారు వీళ్ళు ప్రతి ఒక్కరు నోటీస్ చేసి కోపపడుతున్నారు సో అందరు ఇక్కడ మిమ్మల్ని చూసి గుర్తుపట్టుంటే ఎలా అనిపిస్తుంది సో నేను చేసిన మూవీస్ లో అయితే నాకు ఇంత మంచి పేరు దేంట్లో రాలేదు సో ఈ మూవీ చేసిన ఆఫ్టర్ తర్వాత నాకు చాలా కాల్స్ అయినా మెసేజ్లు అయినా కూడా చాలా వచ్చాయి సో ఇదే నాకు మంచి హ్యాపీగా ఉంది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుర్తుపడుతున్నారు ఇంకోటి ఏంటంటే బయటికి వెళ్తే అంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఇరుముడి నుంచి అయితే కొంచెం భయం కూడా వేస్తుంది భయం వేస్తుంది మేడం ఎక్కడ కొట్టేస్తారా మాకు కామెంట్లు కూడా అలాగే ఉన్నాయి మేడం అసలు జాగ్రత్త మీరు అన్నట్లు మనం ఇంత భయం అసలు భయపడిచ్చామా జనాలు అన్నట్లు బట్ లీక్ చేస్తున్నా అనుకుంటారేమో మిమ్మల్ని చూసి భయపడుతున్నారు మొత్తం మీరే చేశారు మొత్తం మీరే మెయిన్ విలన్స్ అనిపిస్తుంటుంది చూస్తే సినిమా మొత్తం కూడా బట్ నిజానికి పాపం అండి మీరు ఏం చేయకపోయినా మిమ్మల్ని కొట్టించుకున్నారు దారుణంగా అండి కామెంట్ కూడా అలాగే ఉన్నాయి మొత్తం మీకు దెబ్బలు తప్పలేదు మీరు ఏం చేయలేదు కానీ మీకు దెబ్బలు మాత్రం పడ్డాయి అలాగే ఉన్నాయి కామెంట్లు అమాయకులు అంటే ఫేస్లు ఇలా భయంకరంగా ఉండొచ్చు కానీ అమాయకులు బాగా దెబ్బలు తిన్నామండి అయితే మా నాన్నగారు ఆర్టిస్టే శ్రావణ్ కుమార్ అయితే నాకు లొకేషన్ పంపించారనమాట సో అలాగే నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం వెళ్ళాను అనమాట సో అతను కూడా యాక్టరే ఇద్దరం కలిసి వెళ్తే నాకు ఇద్దరు ఆడిషన్ ఇచ్చాం సో నాకు అది 2 days తర్వాత నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత ఇంకా లుక్ టెస్ట్ పిలిచారు డైరెక్ట్ పిలిచిన తర్వాత నాతో పాటు ఒక 50 మంది ఉన్నారు 50 మంది ఉన్నారు అన్నమాట లుక్ టెస్ట్లోనే డైరెక్ట్ సార్ ఇలా కూర్చో ఉన్నారు 50 మంది అలా నించో ఉన్నారు అందరూ సో దాంట్లో అలా చూశారు అందరిని చూసి ఫస్ట్ నన్ను పిలిచారు తర్వాత వినయ్ అని చెప్పి ఇంకొక దాంట్లో లీడ్ క్యారెక్టర్ ఉంటారు అతను పిలిచారు తర్వాత మన లక్ష్మీనారాయణ సో ఇంకో పర్సన్ అలా పిలిచి నలుగురిని అలా పెట్టారు అనమాట మిగతా అందరూ బయటికి పంపించేశారు ఏం చెప్పకముందు అంటే అంతకుముందు ఆడిషన్ ఇచ్చినాం మేడం ఆడిషన్ ఇచ్చి తర్వాత కాల్ చేశారనమాట ఒక 2-3 days తర్వాత కాల్ చేసినప్పుడు అంటే ఎవరైతే ఆడిషన్లో వాళ్ళకి నచ్చింటారో వాళ్ళందరూ దాదాపు ఒక 50 members పైన వచ్చింటారు అనమాట వాళ్ళని నలుగురిని పెట్టేసి మిగతా అందరూ బయటికి పంపించేశారు సో అలాగా ఒక జైల్లో నలుగురు గంజాయి గుట్టలు ఎలా అయితే ఉంటారో షర్ట్ ఇప్పేసి అలాగా ఇలా కూర్చో ఉన్నాం కింద సో కూర్చొని ముగ్గురిని లీడ్ చేయమని చెప్పారు సో లీడ్ క్యారెక్టర్ అంటే నలుగురికి లీడ్ చేయమని చెప్పారు అయితే దాంట్లో ఒక్కొక్కరు లీడ్ చేశారు సరే అని చెప్పి మళ్ళీ బయటికి పంపించేశారు పంపించేసి ఇంకో బ్యాచ్ వచ్చింది ఇంకో బ్యాచ్ వస్తే ఇంకా సెట్ అవ్వలేదని చెప్పి మమ్మల్ని పిలిచారు మళ్ళీ ఈసారి ప్యాంట్స్ కూడా ఇప్పేసి కూర్చున్నాం ఒక పోలీస్ స్టేషన్ లో కూర్చుంటాం అలా కూర్చున్నాం అయితే నేను ఏం చెప్పుకోలేకపోయా అసలు చాలా చేశారు నాకైతే నాకు ఒకసారి షూట్లో కూడా సీనియర్లో ఫేవర్ వచ్చింది నాకు సో మెడికల్ పిలవాలా ఓకేనా నువ్వు అని చెప్పి చాలా టేక్ కేర్ చేశారు
సో అంటే ఆడిషన్ రోజు మిమ్మల్ని అలా కూర్చోబెట్టారు కదా, అంటే క్రిమినల్స్ లాగా కూర్చోబెట్టారు. భయం ఏంది కూడా ఎక్కడ లేదు అంటే మా క్యారెక్టర్ మా క్యారెక్టర్ అలాగే ఉంటుందని అప్పుడు అర్థమవుతుంది మేడం. అంటే వాళ్ళకి ఒక చూడడానికి అంటే భయంకరంగా కనపడాలి, అంటే వీళ్ళొక పోలీస్ స్టేషన్లో ఒక ఖైదీలాగా ఆ టైప్ అనుకున్నాం అనమాట. ఇలా అమాయకంగా కూర్చోవడం, అమాయకంగా కొంచెం గంభీరంగా ఇలా ఆయనకి ఆ లుక్ నచ్చింది అనమాట. సో బాగా హ్యాపీ శివ సార్ గారికి. అవ్వు తర్వాత ఇంకా లుక్ టెస్ట్ వచ్చి అలాగా మేకప్ వేయించి ఇంకా మమ్మల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తుపడడానికి అలాగే నాకు ఇలా డైలాగ్ కూడా మమ్మల్ని అనుకునే రాసినట్టున్నారు మళ్ళీ. అసలు పెట్టారు. అదోలా ఉంటాడు అబ్బాయి. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి అసలు. సో మా నలుగురు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేది సెట్లో అయితే. చాలా షార్ట్లో సెట్లో ఉన్నప్పుడు కూడా అసలు మేము అందరూ ఒకే చాటే ఉండేవాళ్ళం. అసలు ఏ స్టోరీలు చెప్పుకుంటుండేవాళ్ళం. మళ్ళీ షార్ట్ రమ్మంటే వస్తున్నాం సార్ అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. అటు బాగుండేది. ఇందాక ఒక కామెంట్ కూడా చదివాను నేను, ఇంకో గబ్బర్ సింగ్ గ్యాంగ్ అవ్వాలి. అది సూపర్. అవును, గబ్బర్ సింగ్ గ్యాంగ్ లాగా మన ఇరుముడి గ్యాంగ్ అని చెప్పి గంజాయి గ్యాంగ్ బాగుంది. ఇప్పుడు మరి పిలవడం కూడా అలానే పిలుస్తున్నారు కదా, మీరేంటండి అసలు సినిమా కోసం ఆ పళ్ళు కూడా తీపించుకోవడానికి రెడీ అయిపోయారంట కదా? భయం వేసింది. సారు పిలిచారు, మాస్టర్ సతీష్ మాస్టర్ గారు, ఫైట్ సీన్ జరుగుతుంది, పిలిచారు. వెళ్ళా, నీకు పళ్ళు అవసరం అన్నారు. అసలు ఏంటి ఇలా అంటున్నారు అనుకున్న, షాక్ అయిపోయా. లేదు కొంచెం తీసేయాల్సింది వస్తుంది, మీరు ఏమన్నా ఫీల్ అవుతారంటే నేను అంటే తెలియలే, అంటే నిజంగా అడుగుతున్నారు కదా, సర్లేండి సార్ షార్ట్ బాగా వస్తే తీసేసుకోండి సార్ అని చెప్పాము. నవ్వారు మొత్తం. అసలు చాలా అమాయకుడు అన్నమాట. ఫీల్ అవ్వడు, మాట కూడా తీసుకుంటాడు. సో అది నేను థ్యాంక్ యూ డార్లింగ్. ఫన్ యాక్చువల్గా ఫన్ చేశారు వాళ్ళు, నేను నిజంగానే అనుకున్నాను అనమాట అది. సో యూనిట్ మొత్తం నవ్వేశారు అసలు విపరీతంగా. అరే ఇంత మైకంగా ఉన్నావేంట్రా అని అసలు. సాయిరామ్ హ్యాపీ తర్వాత అమ్మా ఏం కదా. సో మరి షూటింగ్ గురించి మాట్లాడితే ఎన్ని డేస్ చేశారు ఇద్దరు? అంటే 15 days సీలర్లో చేసాం, మళ్ళీ అల్యూమినియం ఫ్యాక్టరీ, మళ్ళీ ముచ్చింతలో లొకేషన్స్ చేసాం. సీలేరు, పొల్లూరు, డొంకరాయి అటు సైడ్. మా ఎంట్రన్స్లో కూడా అక్కడే పడుతుంది అనుకుంటా, డొంకరాయి అని అది ఉంటుంది. సో కంప్లీట్లీ 15 days షూట్ జరిగింది. సో యాక్టింగ్ ఓకే, మీరిద్దరికి చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని రావాలని కష్టం వచ్చారు కాబట్టి ఓకే. మరి యాక్షన్ సీన్స్ ఉంటాయి కదా, విలన్ అంటే ఫస్ట్ టైం యాక్షన్ సీన్ అంటే నేను ఫస్ట్ టైం యాక్చువల్గా మనోడు ఏంటంటే అంతకుముందు సరిపోదా శనివారం ఇలాంటివి సతీష్ మాస్టర్ గారితో 3 సినిమాలు చేశాడు. నాకు ఫస్ట్ టైం అంటే నేను అంతకుముందు కుబేరా చేశాను, కానీ కుబేరాలో ఇలాంటిది ఏం లేదు, బెగ్గర్ క్యారెక్టర్ ధనుష్ గారితో ఉంటాను అనమాట. అలాంటిది ఒకసారి యాక్షన్ సీన్స్ అనేసరికి అసలు ఎప్పుడు చేయలేదు మేడం, అసలు టెన్షన్ పడ్డాను అసలు. కానీ సతీష్ మాస్టర్ గారు బాగా ధైర్యం చెప్పారనమాట, టెన్షన్స్ ఏం వద్దు, ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటా. ఆయన ముందుండి చూసుకున్నారు కాబట్టి ఈరోజు ఆ ఫైట్ అంత బాగా వచ్చింది అంటే వాళ్ళు కారణం. అది సరిపోసేవరం భర్త వర్ష అని చెప్పి గోపిచంద్ గారితో. సో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ ఫైట్ తర్వాత మీరు బిజీ అయిపోతారు మీరు. ఈ మాట నేను అప్పుడే గట్టిగా అసలు థియేటర్లో ఇంత బాగా వచ్చిందంటే ఫైట్ అసలు. అప్పుడు ఇంజురీ కాలుకి దెబ్బ తగిలిన తర్వాత కూడా నాకు ఫైటర్లు అయినా కూడా అప్పటికప్పటికే వచ్చి ఫైటర్లు, ఫైట్ మాస్టర్ ఇంకా రవితేజ్ సార్ దాన్ని ఫస్ట్ నోటీస్ చేసి. అవును. అయితే ఆ రోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాము, అయితే 2 takes బాగానే అయింది. షార్ట్ టేక్ ఏంటంటే ఇంకా అప్పుడే రవితేజ్ సార్ వచ్చారు. ఇంకా ఆ పై నుంచి కింద బెడ్స్ ఉన్నాయి, అంటే అది కొంచెం పుష్ అయింది అది. సో దూకడం ఇంకా కాల్ బెనికి అయినా కూడా ఆ షార్ట్ కంప్లీట్ అంటే గ్లాస్ బ్రేక్ చేస్తాను అనమాట. రవితేజ్ సార్ని తీసుకొచ్చి పైన దూకి ఇలా పట్టుకొచ్చి గ్లాస్ బ్రేక్ చేసి ఇలా చేస్తాను. సో ఆ షార్ట్ ఏంటంటే మా ఇంకా ఆన్ టేక్ అప్పుడు, ఆన్ యాక్షన్ అప్పుడు కాల్ అటు ఇటు అయింది. సో అయినా కూడా ఆ టేక్ అనేది కంప్లీట్ చేశాను. అయితే ఒక 3 o'clock దాకా అలాగా అయినా కూడా కూర్చోబెట్టి చేయించారు ఫైట్ మాస్టర్ నా దగ్గర. అయితే ఇంకా 3 o'clock ఇంకా స్మెల్లింగ్ అయిపోయింది, సరే అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. సో వాళ్ళే బాగా చూసుకున్నారు అప్పుడు నన్ను. అయినా కూడా నెక్స్ట్ నైట్ షూట్ నా కూడా మళ్ళీ వచ్చేసారు వెంటనే, మళ్ళీ ఆ కాలు పెట్టుకొని వచ్చేసారు మళ్ళీ. అంటే కాలు దెబ్బ తగిలిందని తెలిసిన తర్వాత కూడా మీరు కంటిన్యూ చేశారా షూట్ సేమ్ డే? కంటిన్యూ చేశారు, ఎందుకంటే క్లోజెస్ అయి ఉన్నాయన్నారు మొత్తం. నేను మిస్ చేసుకోవాలనుకోలేదు. డైరెక్టర్ గారు కానీ ప్రతి షాట్ నాకు ఇంపార్టెంట్ అనిపించింది. ఫైట్ మాస్టర్ గారు చాలా అసలు కంగారు పడ్డారనమాట. వాళ్ళ మీద నుంచి దూకుతారు, యాక్చువల్గా ఇలా దూకి రన్నింగ్ చేస్తూ హీరో గారిని ఇలా నెట్టాలన్నమాట. దూకారు,
అక్కడ వెంటనే అట్లా నెట్టేసుకొని వెళ్ళారు. అప్పటికి కాలు మనవాడికి ఇలా అయింది. కానీ అది ఎవరు షార్ట్ ఓకే అని అక్కడ డైరెక్టర్ గారు షార్ట్ ఓకే అన్నారు. కానీ అక్కడ చూస్తే వెంటనే షార్ట్ కట్ చెప్పిన వెంటనే హీరో గారు అబ్బాయి కాలు ఓకేనా ఇలా ఆయనకి ఎలా తెలిసింది నువ్వు అబద్ధం చెప్తున్నావు చూడని చెప్పేసి డైరెక్టర్ సార్ చెప్తే ఇంకా ఫైటర్లు అందరూ వచ్చేసి కుడుతూ ఉంటారు. అప్పుడు కంగారు పడ్డారు అందరూ. ఫైట్ మాస్టర్కి చేతికి కిప్స్ ఉంటాయి అనమాట బ్లాక్, అది తీసి నా లెక్కేసి చాలా కేర్గా చూసుకున్నాను దాన్ని. ఓకే, సో అంటే మాస్ మహారాజ్ రవితేజ గారు అంటేనే ఎంతో మందికి ఫేవరెట్, ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం మనం అలాంటి ఒక పెద్ద హీరోతో చేస్తున్నాం, ఆయనని కొట్టాలి అంటే ఒకలాంటి భయం ఉంటుంది కదా, మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? యాక్చువల్లీ ఫైట్ మాస్టర్ నాకు ఇంకో షాట్ పెట్టింది, పైనుంచి తిప్పి కొట్టడం అనమాట. అదే షాట్ నాకు భర్త వర్షంలో పెట్టిండే. సార్ నువ్వు చేస్తావు కదా పెట్టేశారు నాకు. అయితే నాకు ఆ టెన్షన్ ఉండేది, ఇది హీరో గారితో నేను అమ్మో నా వల్ల కాదని చెప్పి నేను టెన్షన్ పడితే కొంచెం అడగకుండేవాడిని. అయితే అది వినయ్ మాధవన్న చేశారనమాట. అయితే ఆ టెన్షన్ అనేది ఆయన ఉండేది నాకు. సో ఒకవేళ మేము కూర్చున్నా కూడా ఆయన వస్తుంటే లేచినా కూడా లేదు కూర్చో ఇలాగే అంటుంటారు. సో సేమ్ టైం ఆయన్ని కొట్టాలి. ఇదేంటంటే మేడం ఇట్లా కాలర్ పట్టుకొని ఆయన్ని ఇలా గోడకి అనాలన్నమాట. కాలర్ పట్టుకోవాలంటే వణుకున్నాయి చేతులు. అనయ్య ఇలా పట్టుకోవచ్చా అంటే పట్టుకో అసలు ఎంత ఫ్రీగా ఉంటారు, పట్టుకో బాయ్ పట్టుకో. అసలు చాలా ఫ్రీగా అంత ఫ్రీనెస్ ఇచ్చారు కాబట్టి ఆ ఫైట్ అంతా బాగా వచ్చింది కానీ అసలు సీరియస్లీ అందరికి సాటిస్ఫాక్షన్ వచ్చిన సీన్ ఏదైనా ఉంది అంటే ఒకలాంటి భయం కూడా వచ్చింది. ఏంటంటే మీ పళ్ళుని థియేటర్ అయితే క్లాప్స్ కొట్టారు అసలు. థియేటర్లో నేను ఇలా చూస్తున్నాను మేడం, ఇలా చూస్తున్నాను. ఎప్పుడైతే ఆ షాట్ వచ్చిందో థియేటర్ మొత్తం క్లాప్స్ కొట్టారు అసలు. ఓరే ఇలా ఉన్నారేంటో చాలా బాగా వచ్చింది మేడం, అసలు హ్యాపీ. సో అంతమంది జనాలతో థియేటర్లో కూర్చొని మూవీ చూస్తుంటే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మీరు కూడా జనాలతో చూస్తారా? నేను అంటే ఒక్కని సింగిల్గా వెళ్ళిపోయాను అనమాట. ఆ రోజు షూట్ నాకు సుధీర్ బాబు గారిది ఉంది. సో అతని డైరెక్టర్ అనమాట. సో కొత్తిమీర షాట్ అయితే దాన్ని కంప్లీట్ చేసుకుని ఇంకా ఆ రోజు షూట్ లేయడం వల్ల ఇంకా మార్నింగ్ బుక్ చేసుకుని ఒక్కని వెళ్ళిపోయాను నేను. సరే అసలు ఆ ఫీల్ వేరే. ఎందుకంటే అది సరిపోయి చూసుకుని బట్టి అంత తక్కువ, అది తక్కువ, అది ఇది చాలా ఎక్కువ నాకు. అంటే మూవీలో ఐ మీన్ మూవీ వెళ్ళినప్పుడు మీతో పాటు ఆడియన్స్ అందరూ ఉన్నారు కదా, రికగ్నైజ్ చేశారా మిమ్మల్ని? ఇంటర్వ్యూ సీన్ లో చూసారు, బయటకు వచ్చాము చూసారు, బయటకు వచ్చారు, భయపడ్డా అక్కడే భయపడ్డా. ఏమన్నా అంటారు ఏమో అనుకున్నా, బట్ ఏమో లేదు. ఒక 2-3 వచ్చి సెల్ఫీ దిగారు, సంతోషం అనిపించింది చూసా. ఓకే, సో మీరు ఇది వరకు 2 మూవీస్ చేసినట్టున్నారు కదా, కుబేరా ఒకటి, ఇది సెకండ్ మూవీ. సో 2 కూడా మంచి సక్సెస్ ఇచ్చాయి మీకు. అండ్ మీకు కూడా చాలా మూవీస్ చేశారు మీరు, అన్ని కూడా నెగిటివ్ క్యారెక్టర్సే కదా? నాకు వచ్చేటప్పుడు లుక్ ఉంది కాబట్టి బాడీ కానీ ఆ హెయిర్ మెయిన్ గా. సో ఇప్పటి వరకు ఎన్ని చేశారు, ఎన్ని మూవీస్ చేశారు? సరిపోసేవారిని చేశాను, మళ్ళీ మాలికరామ్ డైరెక్షన్ లో సూపర్స్ బో అని చెప్పి కంప్లీట్ అయింది. భర్త వర్ష, మైసా, ఒక 2-3 ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్నాను. సో అప్కమింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి మేడం. ఉన్నాయా? ఈ సినిమా వచ్చిన తర్వాత, ఇరుముడి రిలీజ్ అయిన తర్వాత మీకు ఏమైనా కాల్స్ కానీ ఎవరైనా పెద్ద డైరెక్టర్ నుంచి ఏమైనా ఆఫర్స్ కానీ ఏమైనా వచ్చాయా ఇప్పటి వరకు? మేబీ కన్ఫర్మ్ గా వస్తాయని చెప్పి అయితే ఖచ్చితంగా వస్తాయని కూడా నమ్ముతున్నాం. ఖచ్చితంగా వస్తాయి. సో బిజీ అయిపోతారు ఇంకా. నేనేందంటే ప్రతి సోమవారం కన్ఫర్మ్ గా శివాలయంకి వెళ్తాను నేను, అది బాగా నమ్ముతాను నేను. సో ఆ శివయ్య వాళ్ళే ఈ శివ నిర్వహణ వల్ల మాకు వచ్చిందని చెప్పి నేను అనుకుంటాను. శివయ్యే ఈ శివ నిర్వహణకి మమ్మల్ని సెలెక్ట్ చేశారని చెప్పి అనుకుంటాను. నేనేం చెప్పలేకపోయాను. సో సీరియస్లీ ఇప్పుడు కూడా మీరు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. నా వల్ల ఇంకా అంటే చేసిన మూవీస్ లో బెస్ట్ ఇదే నాకు. చెప్పారా ఆయనకి, అంటే స్టేజ్ మీద కాకుండా పర్సనల్ గా వెళ్ళి? సీరియస్లీ మీరు ఎమోషనల్ అవుతుంటే కూడా ఆయన కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. మీ అందరి సక్సెస్ అట్లుగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత బ్లాక్ బస్టర్ అసలు ఆడియన్స్ వల్ల కూడా ఉంది. సో ఏమైనా అంటే యాక్టింగ్ ఇద్దరికి కొంచెం బాగా ఈజీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం యాక్షన్స్ మీకు ఫస్ట్ టైం, అండ్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అటువైపు ఉంది మన మహారాజ్ రవితేజ గారు. సో ఏమైనా ఒక్కొక్క సీన్ ఏమైనా కష్టం అనిపించిందా? అయ్యో ఈ సీన్ చేయలేకపోతున్నామే, కొంచెం ఇబ్బందిగా ఉన్న సీన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అంటే అలా ఏం లేదు. అంటే ఫస్ట్ నేను ఏజెంట్ చేశాను చెప్పా కదా, అప్పుడు నేను ఏంటంటే ఇంకా ఏజెంట్ ఆపేసిన తర్వాత నాకు ఇన్కమ్ లేదు. ఇన్కమ్ ఏం లేకపోతే నేను మార్నింగ్ ఫైట్ క్లాస్కి వెళ్ళేవాడిని. సో నా బాడీకి ఏంటంటే కన్ఫర్మ్ గా ఒక ఫైటర్ గా వస్తుంది అని చెప్పి ఒక ఇది ఉండేది నాకు. సో ఫైటర్కి వెళ్ళేవాడిని. ఆఫ్టర్నూన్
12 o'clock దాకా ఆడిషన్ చూసుకొని 1 గంటకి డిమార్ట్కి వెళ్ళేవాడిని. అలాగే వర్క్ చేసేవాడిని. 10 o'clock వచ్చేవాడిని. సో మార్నింగ్ రిపీట్ ఆడిషన్, మార్నింగ్ 5 క్లాస్కి వెళ్ళేవాడిని, జిమ్కి వెళ్ళేవాడిని, అలాగే మళ్ళీ ఆడిషన్స్కి మళ్ళీ డిమార్ట్కి ఇలా చేసేవాడిని. సో అలాగా సరిపోసిన ఎప్పుడైతే వచ్చిందో ఆఫ్టర్ ఇంకా నేను ఆడిషన్స్ మీదే పెట్టుకున్నాను. మీకు? నాకైతే చాలా భయం ఉండేది మేడం, ఎందుకంటే అప్పటి వరకు నేను ఫైట్స్ ఏం చేయలేదు. ఫైట్స్ నాకు అదిగా కొత్త, ఆ రోపులు కట్టడాలు భయం వేసింది, భయపడుతున్నాను. అది సార్ కూడా తెలుసు, సతీష్ మాస్టర్కి. సార్ భయంగా ఉన్నట్టు నువ్వు ఏం భయపడద్దు, చాలా బాగా వస్తుంది, ధైర్యంగా ఉండు అని చెప్పి బాగా ధైర్యం ఇచ్చి, మీరు గమనిస్తే ఫస్ట్ అదే హీరో గారు వస్తారు కదా మమ్మల్ని వెతుక్కుంటూ, అక్కడ సూర్యుని కొట్టే షాట్ ఒకటి ఉంటుంది మేడం పైనుంచి. ఆ రోజు యాక్చువల్గా నాకు హెల్త్ బాగలేదు, కానీ రోప్స్ కట్టించి అంటే తలకిందులుగా వేలాడదీసి కొట్టాలన్నమాట. అబ్బో చాలా కష్టపడ్డాను మేడం, కష్టపడ్డాను చాలా. కానీ ధైర్యం చెప్పారు మేడం, డైరెక్టర్ గారు కూడా చాలా బాగా వచ్చిందిరా, బాగా చేసామని చెప్పి సంతోషం అనిపించింది అన్నమాట, హ్యాపీ. సో ఆ కష్టానికి ఫలితమే ఈ సక్సెస్. సో లక్ష్మీనారాయణ, మనోజ్ లైఫ్ అంటే బిఫోర్ ఇరుముడి, ఆఫ్టర్ ఇరుముడి అంటే ఏం చెప్తారు? దాని ముందంటే నాకు వచ్చే క్యారెక్టర్లు కూడా చాలా తక్కువ, ఆ దాంట్లో కూడా ఎక్కువ నోటెడ్ చేసేవాళ్ళు కాదు ఎవరు. సో ఆఫ్టర్ ఇరుముడి నాకు అది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నోటెడ్ చేయడం అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో తెలియని వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయడం, కాల్ చేయడం, నా సైకిల్ నాకు కాల్ చేయడం కూడా నాకు కాల్ చేయడం, అది నాకు బాగా అనిపించింది. మీకు? సినిమాలలోకి రావాలంటే అంటే చాలా కష్టం ఉండేది మేడం. అంటే హైదరాబాద్కి ఎలా వచ్చానంటే నేను ఖచ్చితంగా సినిమాలోకి వెళ్ళాలి, ఇది ఒక థాట్ మాత్రమే ఉంది. తర్వాత హైదరాబాద్లో నాకు ఎవరు తెలియదు, హైదరాబాద్లో వచ్చా అంటే ఎవరిని కలవాలో కూడా తెలియదు, అంత వచ్చాను. వచ్చి తిరిగి పెట్టాను, ఎవరిని కలవాలో తెలియదు. వచ్చి అమీర్పేటలో కూర్చున్నా మేడం, ఒక బస్ స్టాండ్ దగ్గర కూర్చున్నా. అంటే అప్పటికే అలసిపోయినా, తిరిగి అబ్బో ఇంకా నా వల్ల కాలే, అలసిపోయి కూర్చున్నప్పుడు అలా పైకి చూసాను అనమాట. ఒక పోస్టర్ ఉంది, సినిమా అవకాశం అని చెప్పి. అక్కడ దేవుడు ఉన్నారా అని చెప్పి అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఆ కాంటాక్ట్ వాళ్ళకి కాల్ చేసి వెళ్ళా. తర్వాత తెలిసింది ఏంటంటే అది ఫేక్ అని చెప్పి. అస్సలు నాకు తెలియదు, అంటే చాలా మోసపోయాను మేడం, అది ఇబ్బంది అనమాట బాగా నాకు. తర్వాత ఒక అల్లుడు అంటే రిలేటివ్స్ మూసాపేటలో ఒక అబ్బాయి ఉండే, అతని దగ్గరికి వెళ్ళి అక్కడే ఇంకోటి ఏంటంటే అబ్బాయి అన్నం పెట్టాడు మేడం. అంటే నేను తిరుగుతున్నప్పుడు నాకెవరు తెలియదు మేడం. అప్పుడు అబ్బాయి సోమేష్ అని ఉండేవాడు, అతనే నాకు అసలు రూమ్లో తనే పెట్టుకొని నాకు అన్నం అసలు దగ్గర 2 నెలల రోజుల వరకు చూసుకున్నాడు మేడం. సోమేష్ అని నా అల్లుడు రిలేటివ్స్ అసలు ఎవరు చూసుకోరు మేడం అలాగా. సో ఆ అబ్బాయికి అసలు నేను మర్చిపోలేను ఆ అబ్బాయిని లైఫ్లో. థ్యాంక్ యూ సోమేష్, అసలు నువ్వు లేకుంటే నేను హైదరాబాద్ ఇంత ఎమోషన్ అయిపోతుంది మేడం. నాకు ఎవరు తెలియదు మేడం. అలాంటి టైంలో ఇంకొక ఫ్రెండ్ సురేంద్ర అని నా క్లాస్మేట్ అనమాట. అప్పటి నుంచి కూడా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సో నువ్వు యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నావు కదా అని చెప్పి ఫేస్బుక్లో ఒక నంబర్ కాదు కానీ వాళ్ళ ఐడి ఇచ్చారు, అజయ్ మంకినపల్లి గారు. ఆయనకి నేను ఆయన ఫేస్బుక్లో వీడియోలు చూస్తూ ఆయనకు మెసేజ్ పెట్టా డైరెక్ట్, అన్నయ్య నాకు మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలని ఉంది, కానీ నేనైతే ఏమి ఇచ్చుకునే స్తోమత కూడా నా దగ్గర లేదు అన్నప్పుడు ఆయన వెంటనే ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చి మా గురువు గారు అజయ్ మంకినపల్లి గారు వెంటనే వచ్చేసాయి. అంటే క్రియేటివ్ థియేటర్ అనమాట, నాంపల్లిలో ఉంటుంది, రవీంద్ర భారతిలో నాటకాలు వేస్తుంటారు, అక్కడికి రమ్మన్నారు ఆయన. అసలు ఆయన మహానుభావుడు. థ్యాంక్ యూ అజయ్ అన్న, నన్ను ఒక సొంత తమ్ముడి కంటే ఎక్కువ చూసుకున్నారు నన్ను. ఆయన దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకుంటూ, కానీ సినిమాలంటే పిచ్చి, ఎలా వెళ్ళాలో తెలియదు, తిరుగుతున్నా. ఇంకా తీరా నా వల్ల కాదు అనే టైంలో అంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోదాం అనుకున్న ఇండస్ట్రీని వదిలే. అలాంటి టైంలో నాకు ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇచ్చిన మూవీ కుబేరా. ఆ టైంలో కుబేరా ఆఫర్ నాకు శేఖర్ కమలా గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, నిజంగా మీరు ఈ కుబేరా ఇవ్వకపోయింటే ఈ 23 వరకు నేను వచ్చేవాడిని కాదు. ఇది నేను గర్వంగా చెప్పుకుంటాను సార్. అంటే ఈ జర్నీలో ఎవరైనా మిమ్మల్ని డిమోటివేట్ చేశారా? లైక్ నీ లుక్స్ చూసుకున్నావా, నీకు అసలు యాక్టింగ్ మీద ఎందుకు, అసలు నీకు ఎలా ఆఫర్స్ వస్తాయి అనుకుంటున్నావు, నువ్వు ఎలా యాక్టర్ అవ్వగలుగుతావు అని ఇలాంటి మాటలు ఏమైనా ఫేస్ చేశారా మీరు? చేశాను మేడం, చాలా అన్నారు మేడం. అసలు అంటే నీకు ఇట్లా పళ్ళు ఎత్తుకుంటాయి కదా,
నువ్వు సినిమాలోకి ఎందుకు వస్తావు, పనికిరావు అని చెప్పి అన్నారు మేడం. నేను అనేది ఏంటంటే మనోడికి కూడా మార్నింగ్ చెప్పాను నేను, ఒక యాక్టర్ కావాల్సింది నీ అందం ఎక్సెట్రా ఎక్సెట్రా ఏం కాదు, ఒక టాలెంట్ ఉంటే సరిపోద్ది, అదే లాక్కెళ్ళిపోద్ది అని చెప్పి నేను అన్నా. నేను కర్మ అనేది కన్ఫామ్గా నమ్ముతాను నేను. సో జూనియర్గా వెళ్తే అవకాశాలు ఉంటాయి అన్నట్లు విన్నా. అప్పటికి చెప్పారనమాట, ఒక 4కి అంటే ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట. వెళ్ళా ఒక బస్సులో, అంటే చేస్తారు కదా, అంటే కొందరిని అంటే ఒక బస్సు ఉండేదనమాట, బస్సులో తీసుకెళ్తారు. వెళ్ళా, ఎక్కించారు నన్ను కూడా. అంటే ఫస్ట్ టైం ఎక్కింటారు అంటే నేను కూడా వస్తున్నాను అని అనుకునే టైంలో బస్సు ఎక్కేసి మళ్ళీ ఒక అతను ఏం వద్దు అని చెప్పి దించేశారనమాట నన్ను. అది సినిమాకేనా? అవును మేడం. అది తర్వాత కట్ చేస్తే నాకు కుబేర్లో ఛాన్స్ వచ్చింది. ఈరోజు అంటే కొందరు ఊర్లలో అంటే నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు అంటే నీకు అసలు నీ అంటే లుక్ బాగాలేదు, అవతారం బాగాలేదు, ఇట్లా పళ్ళులా ఉన్నాయి కదా అన్న వాళ్ళే ఈరోజు నా స్టేటస్ పెట్టుకున్నారు సార్. నాకు అది సంతోషం అనిపించింది మేడం అసలు. సో ఊర్లో నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయి? వచ్చాయి. ఫోన్ చేసి చెప్పడం? ఎప్పుడు మాట్లాడినా ఫోన్లో మాట్లాడాను ఈ మూవీతో, 23 మూవీతో చాలా కాల్స్ వచ్చాయి. ఎవరెవరు తెలియని వాళ్ళు కూడా అసలు కాల్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది మేడం. సో ఫ్యామిలీ నుంచి మీ అమ్మ ఫ్యామిలీ నుంచి వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది మేడం. అమ్మ నాన్న లేకపోతే నేను లేను. నాకు బాగా హెల్ప్ చేసింది మాత్రం మా అమ్మ నాన్నలు, మా అన్న, మా చెల్లెలు చాలా సపోర్టివ్గా ఉంటారు మేడం. సో 23 రిలీజ్ అవ్వగానే వాళ్ళ మూవీ చూసి కాల్ చేసి చెప్పిన మాటలు ఏమైనా గుర్తున్నాయా? మా అన్నయ్య అయితే ఎమోషనల్గా మెసేజ్ పెట్టాడు మేడం. అంటే ఇప్పుడు వరకు నువ్వేం సాధించవరా అని అన్న వాళ్ళకి నీ మాటలే, నువ్వు నిన్న స్టేజ్ వరకు పోయినావంటే అది చాలరా వాళ్ళకి, నువ్వు ఆల్రెడీ ఒక వేలో వెళ్తున్నట్టు అన్నట్లు అన్న నాకు మెసేజ్ పెట్టాడు. అన్న దగ్గర నుండి అంటే హక్ చేసుకునేవాడిని కొంచెం అన్నాడు, వెళ్తా. ఎమోషన్లో బాగా అనిపించింది అనమాట. నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉండేది మా అన్న. మా చెల్లెలు కూడా, మా చెల్లెల పేరు వరలక్ష్మి. యాక్చువల్గా నేను ఏం చేయాలనుకున్నా కూడా ఏమన్నా అయితే అది నువ్వు అంటే నువ్వు ఇంకా మంచి స్థాయికి వెళ్తావు అంటే వరాలు ఇచ్చే లక్ష్మిలాగా నేను వరలక్ష్మిని మా చెల్లెలని అనుకుంటాను అనమాట. సో అది మాకు వాళ్ళు బాగా సపోర్ట్. సో నువ్వు ఏం చేసినా నీ వెనక్కి ఉంటుంది అనమాట మీ చెల్లె. మా చెల్లి. సో మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీ ఫ్యామిలీ నుండి? నా కామెంట్స్ అంటే నేను ఫస్ట్ ఏజెంట్ చెప్పాను, అంటే ఏజెంట్కి చేసి ఆపేసాను అనమాట. సో అయిన తర్వాత మా నాన్న ఆడిషన్స్ ఎక్కువ నాకే పంపించేవాళ్ళు. ఆడిషన్స్కి ఇద్దరు వెళ్ళేవాళ్ళమి. సో నాకు నేను యాక్టింగ్ స్కూల్కి కూడా దేనికి వెళ్ళలేదు. మనోడైనా కూడా స్టేజ్ ఆర్టిస్ట్, మనం ఇంకో సరిపడినా కూడా స్టేజ్ ఆర్టిస్ట్. నేనైతే దేంట్లో చేసింది లేదు, యాక్టింగ్ స్కూల్కి పోయింది లేదు. యాక్టింగ్ పరంగా అయితే నాకు నేర్పించింది కూడా మా నాన్నే. నాకు ఇంత బాడీ పరంగా అయినా కూడా మా నాన్నే, ప్రతి ఒక్కటి మా నాన్న అనమాట. సో ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తాడు, నీకు ఏదైనా కూడా నాకు చెప్పు అని చెప్పేసి ఒక మాట. సో నాకైతే ఎక్కువ మా నాన్న. అయితే మీ డాడీ ఆల్రెడీ యాక్టర్ కాబట్టి మీ బ్లడ్లోనే ఉందిలేండి యాక్టింగ్. మీరు మళ్ళీ డాన్స్ క్లాస్ ఫస్ట్ మేము ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా అందరిలో అంటే కృష్ణ కష్టాలు ఎలా ఉంటే మా నాన్నకి అది తెలుసు. అయితే మా నాన్న ఏంటంటే నేను మా మల్లెమాలలో మా అన్న అసిస్టెంట్గా చేస్తాం అన్నమాట రంగులట్న సీరియల్కి. నేను మా బ్రదర్ ఒకేసారి వచ్చాం. ఇద్దరు ఒకేసారి వస్తే ఇంకా ఇక్కడ ఎలా కష్టాలు ఉంటాయని చెప్పి మా నాన్నకి ఒక ఐడియా ఉంది. సో ఒక రూమ్ చూసి దానికి రెంట్ పే చేసి ఒక ఫ్యామిలీ అంటే ఒక ఏమేది కావాలో రైసు, గ్యాసు, అంటే ఆ కష్టాలు మేము పడకూడదు అని చెప్పేసి మా నాన్న. సో అలా అన్నీ ఏర్పరిచి ఇంకా బయలుదేరనమాట. సో అంటే మీ ఫాదర్ మీ ఫ్యామిలీ మొత్తం సెటిల్డా? సెటిల్డ్ అని అంటే ఆల్రెడీ ఆడిషన్స్కి వెళ్తాం. నాన్నకు కూడా ఆల్రెడీ మూవీస్ చేసాక దాంట్లో మంచిది ఏం రాలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, రిలీజ్లో ఉన్నాయి నాన్న కూడా. సో మంచిగా వస్తాయి. సో నేను పడ్డ కష్టాలు నా కొడుకు పడకూడదు యాక్టింగ్ కోసం, ఛాన్సెస్ కోసం అని ఆయనే మీ దగ్గర వరకు తీసుకొచ్చేలాగా చేశారనమాట. అప్పుడు నా దగ్గర వెహికల్ లేదు. యాక్చువల్లీ ఆడిషన్ పోయేటప్పుడు నాకు వెహికల్ లేదు. 1 కిలోమీటర్ 500 మీటర్స్ ఉంటే నడుచుకుని వెళ్ళిపోయేవాడిని. నడుచుకు వెళ్ళిపోయి ఆడిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎన్ని ఆడిషన్ అంటే ఒక 5 ఆడిషన్ తిరిగేవాడిని. ఏ ఆడిషన్ వస్తే దానికి వెళ్ళిపోయేవాడిని. వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా 2 o'clock అయ్యేది, 3 o'clock అయ్యేది ఆడిషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొచ్చి తినేవాడిని నేను. అంతే. సో చాలా కష్టాలు పడి ఫైనల్గా మంచి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇంకా హ్యాపీగా ఉంటారు. మంచి మమ్మల్ని అంత ఇదిగా చూపించిన దానికి. సో అండ్ ఆ మూవీ చూస్తున్నంతసేపు కూడా నిజంగా మిమ్మల్ని చూస్తే చాలా కోపం వస్తుంది, కొట్టాలి అనిపిస్తూ ఉంటుంది. బట్ చూస్తే మాత్రం మీరు చేసింది ఏమీ లేదు. చాలా వరకు కామెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు, నేను చూసాను ఏంటంటే ఆ అరటిగల వెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తారు, మీకు అరటిగలు రాలేదు కాబట్టి మీరు బతికిపోయారు, అక్కడే హింట్ ఇచ్చారు అని. సో ఈ కామెంట్స్
ఈ కాంప్లిమెంట్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు ఎలా అనిపిస్తుంది మీకు? అదే అంటే ఈ ఇరుముడి బిఫోర్ ఏంటంటే మాకు అంత ఎవరికి అంత తెలియదు, తక్కువ మందికి. అంటే యాక్టర్ అని తెలుసు, పర్టికులర్గా ఎవరికి తెలియదు. ఆఫ్టర్ ఇరుముడి ఏంటంటే చాలా కాల్స్ రావడం, సో నాది నా బిగ్ సక్సెస్ ఇదే అనుకుంటా. ఇంకా ఓకే. సో రవితేజ గారు ఏమైనా మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అలా ఏం లేదు, నేనంటే సార్ తక్కువ, మేము కూడా అంతగా పోవడానికి కూడా భయపడాను. అంటే పెద్ద యాక్టర్, మేము భయపడేవాళ్ళం కొంచెం. ఎలా ఉంటారైనా సెట్లో? సెటిల్ అంటే ఇంకా వస్తారు, షార్ట్ ఓకే దాకా ఉంటారు, మళ్ళీ అలా వాక్ చేస్తుంటారు. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఆయన ఎంత ఎనర్జీగా ఉన్నారు, ఇంత ఏజ్ లో కూడా ఆయన నుంచి అసలు ఏం తింటారు, ఏం మెయింటైన్ చేస్తున్నారు, మనం కూడా తెలుసుకున్నామని? అసలు ఆయన యాక్చువల్ గా వాక్ చేస్తుంటే ఆయన నిజంగా పరిగెడతారు, అంత ఎనర్జెటిక్ గా ఉంటారు ఆయన. ఓకే. మీరేమైనా ఫాలో అవుతున్నారు? ఎలాగో మీరు జిమ్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే పర్టికులర్గా నేనేంటంటే ఏం పాటించాను, అన్నీ తినేస్తాను నేను. నాకు ట్రైనర్ కూడా మా నాన్న చిన్నప్పుడు. అయితే అంటే బిర్యానీ తినేస్తాను, అన్నీ తినేస్తాను నేను. సో ఏం తిన్నా కూడా ముందు రోజు దాన్ని నెక్స్ట్ రోజు బర్న్ చేస్తాను నేను. సో ప్రోటీన్ పౌడర్ ఏం తీసుకోను, నార్మల్ రైస్ చికెన్ అవి తింటాను అంతే. ఆయన అంటే అబ్జర్వ్ చేశారా రవితేజ గారు ఏం తింటారు, మనం అలా డైట్ ఫాలో అవుదాం, అలా మెయింటైన్ చేస్తే మనం కూడా ఎంత ఎనర్జీగా ఉంటాం ఏజ్ వచ్చే వరకు కూడా అని? యాక్చువల్లీ మేము నలుగురు ఒక దగ్గర కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. సో సార్ ఏంటంటే అవును యాక్షన్ తర్వాత ఆ టేక్ ఓకే దాకా ఉంటారు అనమాట. అయిపోగానే ఇంకా ఓకేనా అని చెప్పి అనేస్తారు. ఓకే అయిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి వెళ్తారు అనమాట. అప్పుడు దాకా అక్కడే ఉంటారు. సో ఇరుముడి గురించి మాట్లాడాలంటే, ఇరుముడి సినిమా చూసిన తర్వాత జనాలు ఏం ఇంటికి తీసుకెళ్ళాలి, వాళ్ళతో పాటు క్యారీ చేయాలి అనిపించే థింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రతి ఆడిషన్ చూసిన, ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు, దాని ముందు చూసిన వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఇంత ఎమోషనల్ ఎవరు అవ్వలేదు. సో నేను థియేటర్కి వెళ్ళిన తర్వాత కూడా నేను నార్మల్ వన్ డే ఫస్ట్ ఇయర్ వెళ్ళిపోయాను నేను, షూట్ లేని వల్ల. అలా కూర్చోన్నాను, అలాగా పక్క నుంచి నాకు వస్తున్నాడు అనమాట ఒకడు, అలా ఉన్నారన్నమాట. ఇంకా షాక్ అయిపోయాను, అందులో చాలా ఆనందం అనిపించింది నాకు. అది మీరు ఏడ్ చేశారా మూవీ చూసి? ఏడ్చాను అసలు. నేను ఒక ఆడియన్ గా చూస్తున్నా, చూస్తున్నా అసలు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి కళ్ళు. నేను చూస్తే నా పక్కన ఫ్రెండ్ కూడా ఏడ్ చేస్తున్నాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు. సీరియస్లీ ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన మూవీస్తో కంపేర్ చేస్తే ఇంత ఎమోషనల్, అసలు ఒక మూవీకి ఇంతలా కనెక్ట్ అవుతామా, అసలు ఇంతలా ఆ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అవుతామా అనిపించిన మూవీ ఏదైనా ఉందా అంటే అది ఇరుముడైనా చెప్పచ్చు. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. అంటే ఆ పాప క్యారెక్టర్లో కానీ, అంటే నాన్నతో ప్రేమ, అసలు ఆయన చూపించే ప్రేమ కావచ్చు, అండ్ ముఖ్యంగా మీరు విలన్స్ గంజే బ్యాచ్ అంటే బాగా ఓన్ చేసుకున్నారు మేడం. ఇప్పుడు హీరో గారి క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుంది అంటే, త్రినాథ్ గారు అంటే మన పక్కింటి ఆయనే, మన ఎదురింటి ఆయనే, మన అన్నయ్యే, ఆ ఫీల్ ఉంటుంది మేడం. ఈ కావేరి గారు అలాగే నక్షత్ర ఇలాంటి మనకంట చాలా అసలు ఓన్ చేసుకున్నారు అనమాట ఆ క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అంటే వాళ్ళకి ఉంటుంది అన్నట్లు బాగా. ఈ సినిమా మేకింగ్ టైంలో అనిపించిందా మీకు ఇది సూపర్ హిట్ అయిపోతుంది సినిమా అని? అనిపించింది. సో అందులో ఏంటంటే నేను మధ్యన దేవుడిని ఎక్కువ నమ్ముతాను ఇప్పుడు, కర్మ అనేది. సో అలాగా నేను ఖచ్చితంగా తిరుపతికి వస్తాను చెప్పి ఖచ్చితంగా మొక్కున్నది నేను. నెక్స్ట్ వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్ళాలి, ఈరోజు వెళ్ళాలి. అసలు నెల్లూరు జిల్లా గూడూరు మండలం మాది, చెన్నూరు అనే గ్రామం. అయితే మా పక్కనే తిరుపతి దగ్గర ఉంటుంది. సో అందుకే. సో మీది నెల్లూరు, మీది కర్నూలు, మాది కడప. కడప. సో రాయలసీమ. ఓకే. సో అంత దూరం నుంచి వచ్చి అంటే హైదరాబాద్కి రావడమే ఇద్దరు యాక్టింగ్ కోసమే వచ్చారా, లేదంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ యాక్టింగ్ ట్రై చేయడం? ఇద్దరు ఇప్పటి వరకు జాబ్ ఏం చేసింది లేదు. ఇంకోటి ఏంటంటే నేను బీటెక్ చేసాను మేడం 2015లో. బీటెక్ చేసి అంటే అంత చదివినా కూడా ఎందుకు ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా, ఆ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నావు అని ఇప్పటికీ మాటలు వింటూనే ఉంటాను మేడం. కానీ ఎవరు వాటిలో పట్టించుకోకూడదు అన్నట్లు నేను వెళ్ళిపోతుంటా. అంటే వాళ్ళ వాటిలో వింటే డిప్రెషన్కి, అంటే అవునా మనం చేస్తుంది కరెక్ట్గా కదా అని మనకే వస్తుంది అనమాట. అందుకోసం వాళ్ళ మాటలు ఎప్పుడు పట్టించుకోలేదు. అంటే అనిపిస్తుంది అవును కదరా అన్నట్టు కొన్నిసార్లు అనిపిస్తుంది, కానీ వద్దు అని. సో మనోజ్ గారి కంటే ఓకే, వాళ్ళ ఫాదర్ యాక్టర్ కాబట్టి యాక్టర్ అవ్వాలనిపించడంలో తప్పలేదు. అసలు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారా? అంటే మా నాన్నగారు వచ్చేసి స్టేజ్ అప్పట్లో ఏమంటారు డ్రామా, అంటే స్టేజ్ మీద పర్ఫార్మర్ ఉన్నా, అంటే వేషాలు వేసి డ్రామాలు చేసేవాళ్ళు. నాన్నగారు హనుమంతుడు వేషం వేసేవారు అనమాట. అంటే పద్యాలు ఆ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ నాన్నగారు తెలుసు. అంటే ఆంజనేయుడు అని అంటే ఇక మా నాన్నగారు గుర్తొస్తారు అనమాట అందరికి. అంత బాగా పద్యాలు చెప్పడం అలాంటి ఇష్టం అనమాట బాగా. అంటే చేసేవాళ్ళు మా నాన్నగారిని చూసి మేము
మనం కూడా ఏదో ఒక రోజు స్టేజ్ ఎక్కుదాము అంటే ఆ స్టేజ్ ఈ రోజు వచ్చింది. అంటే మరి ముఖ్యంగా మేము చిన్నప్పటి నుంచి అంటే చిరంజీవి గారి ఫ్యాన్, ఆయన సినిమాలు చూస్తూ ఆయన సాంగ్స్కి అంటే ఇలా చేస్తారా డ్యాన్స్ అంటే మనం కూడా చేయొచ్చు అంటే ఒక ఇన్స్పిరేషన్ అన్నయ్య అంటే ఒక ఎమోషన్. అది. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు పర్టికులర్గా ఫేవరెట్ యాక్టర్ అంటే చిన్నప్పుడు అంటే ఏ సినిమా రిలీజ్ అయితే ఆ హీరో ఫ్యాన్ చిన్నప్పుడు. అవునా? సో ఆఫ్టర్ రెండు కూడా ఏంటంటే నేను అయితే సరిగా బిగ్ ఫ్యాన్ అయిపోయాను. ఓకే, సేఫ్ గేమ్ ఆడుతున్నాను. ఏం లేదు, బట్ ఏంటంటే నాకు అనిపించింది. సో నన్ను అప్పుడు ట్రీట్ చేయడం నాకు బాగా అనిపించింది. సో యాక్టర్ ఎవరు అలాగా చెప్పరు, ఓకేనా నువ్వు కాల్ అయిందా, సో ఎవరు అలా చెప్పరు. సో అక్కడితో పెద్ద ఫ్యాన్ అయిపోయినట్టున్నారు మీరు. అంటే ఒక నార్మల్ ఆర్టిస్ట్ కి దెబ్బ తగిలితే నాకేంటి, నా సీన్ అయిపోయింది కదా వెళ్ళిపోదాం అని అనుకోకుండా ఆలోచించి నువ్వు ఓకేనా అని అడగడం కూడా గ్రేట్ థింగ్ కదా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం మేడం, అంటే చెప్పొచ్చలేదు. ఫౌజీ జరుగుతున్నప్పుడు ప్రభాస్ గారి మూవీ భానుచంద్ర గారు యాక్చువల్గా స్లిప్ అయిపోతారనమాట స్టెప్స్ ఎక్కుతూ. ఆయన ఏజ్ అంటే బాగా అంటే 73+ ఉన్నారు కదా, నడవలేని స్టేజ్లో ఉన్నారు. అంటే నడుస్తున్నారు ఉన్నట్టుండి అలా స్లిప్ అయిపోయారు. చిన్న పిల్లలు ఉన్నారనమాట అక్కడ, వాళ్ళ మీద పడ్డారు. వెంటనే అంతా అక్కడ యూనిట్ వాళ్ళు వచ్చి సార్ని ఇలా లేపారు. లేపిన తర్వాత ఆయన అన్న ఒకే ఒక మాట పాపకి ఎలా ఉంది అసలు చూసిన తర్వాత కష్టపడి వచ్చినారు వీళ్ళు, వీళ్ళకే తెలుసు ఆ కష్టం అన్నట్లు అనిపించింది అసలు. అది చెప్పొచ్చే కానీ చెప్పాలి. మీరు ఫౌజీలో చేస్తున్నారా? చేస్తున్నాను. ఓ వావ్, సరే సార్, పర్లేదులేండి. సరే సార్, సరే సార్. సో మాటల్లో పడి చెప్పేశారు. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తున్నారు? ఉన్నాయి మేడం, అల్లరి నరేష్ గారి మూవీ ఉంది, తర్వాత ఫౌజీ ఒక చిన్న క్యారెక్టర్ ఒకటి ఉంది, తర్వాత విడ్డూరం అనే ఒక మూవీ ఉంది, రిలీజ్ అయ్యేది కుకున్స్ అని ఒకటి ఉంది మేడం. ఓకే, అన్ని కూడా నెగటివ్ క్యారెక్టర్స్? లేదు మేడం, మంచి క్యారెక్టర్స్. మంచి క్యారెక్టర్స్ మీరు అప్పుడు చూస్తారు, వీళ్ళ మంచితనం కూడా ఉంది. మీరేం చేస్తున్నారు ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్? భరతవర్ష, ఓకే, మైసా, రష్మిక మందాన గారు. సో భరతవర్షలో కూడా ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది. అది కూడా విలనా ఏంటి? లేదు లేదు, మా రాజ్యం నేనే కొంచెం బలవంతున్నా టైప్ ఆఫ్. ఓకే, సో బాగుంటుంది. మళ్ళీ మైసాలో కూడా సమ్ ట్రైబల్ టైప్. సో మీకేమైనా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది కదా, అంటే ఇలాంటి హీరోతో వర్క్ చేయాలి, ఇలాంటి హీరోయిన్తో వర్క్ చేయాలి, పోనీ ఇలాంటి ఒక మంచి డైరెక్టర్తో వర్క్ చేయాలి అని అందరికీ ఉంటుంది, అందరు ఆర్టిస్టులకు ఉంటుంది. సో అలా ఎవరైనా ఉన్నారా మీ మైండ్లో? నాకైతే నాకు ఇద్దరే నేను చేసిన అంటే బెస్ట్ అనిపించింది. సో ఫస్ట్ అయితే శివరేవరా సార్. సో నేను ఆయన ఇంకో మూవీ స్టార్ట్ చేసినా కూడా, ఇప్పుడు స్టార్ట్ చేసిన 2 years తర్వాత స్టార్ట్ చేసినా కూడా పోయిన ఖచ్చితంగా కలవాలని చెప్పాను. ఆడిషన్ ఇస్తారా మళ్ళీ? ఖచ్చితంగా. మళ్ళీ ఇంకా వివేకాత్రేయ మన సరిపోతుంది నా బర్త్డే కూడా చేశారు సెట్లో. ఓ వావ్, ఎవరు మర్చిపోలేను అసలు. ఆల్రెడీ చేసేసారు, ఓకే, బట్ వీళ్ళతో ఇంకా చైనా వాళ్ళతో చేయాలి అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా పర్టికులర్గా ఇంకా అంత అసలు ఎవరితో చేసింది లేదు, తక్కువ. సో నేనైతే మళ్ళీ శివనారాయణ సార్తో చేయాలనుకున్నా, శివ సార్. ఓకే, సో మీకు ఇండస్ట్రీలో ఉన్న అందరితో పని చేయాలని ఆశ మేడం. అంటే హీరోలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళందరితో వర్క్ చేస్తేనే ఒక అంటే ఇండస్ట్రీ ఒక కలకలాడుతుంది, అంటే బాగుంటుంది, అంటే యంగ్స్టర్స్ రావాలి అన్నట్లు అందరితో చేయాలని ఆశ. మరి ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి గారితో రామ్ చరణ్ గారితో చేయాలని చాలా ఆశ అసలు. సో త్వరలో మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీ క్యారెక్టర్ని రియల్ సొసైటీతో కంపేర్ చేసుకుంటే, సో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఈ గంజాయి కొట్టడం చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడిపోతున్నారు. సో వాళ్ళు మనం రేప్ కేసులు చూస్తున్నాం, ఏడిపించడం, ఇవన్నీ చూస్తున్నాం కదా. సో ఇలాంటి వారికి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సొసైటీకి? సో నాకు తెలిసి చాలా వరకు నేను చూసిన దాంట్లో 17 years 16 years ఈ ఏజ్ ఉన్న వాళ్ళే చాలా వరకు దానికి ఎక్కువ ఎడిట్ అయిపోయి ఉన్నారు. నాకు తెలిసి అది తీసుకుంటే ఏంటంటే నాకు తెలిసి లైఫ్ అనేది ఉండదు. మీ లైఫ్ అనేది వదిలేసుకోవాలంటే దాన్ని తీసుకుంటే అంతే. లైఫ్ అనేది మీకు కన్ఫామ్గా ఉండదు అది తీసుకుంటే. ఎవరికి అడ్వైజ్లు ఇవ్వకూడదు, బట్ ఏంటంటే ఒకవేళ ఇవ్వాల్సిన అంటే ఎవరు తీసుకోరు మేడం, ముందు అడ్వైజ్లో ఎవరు తీసుకోరు. ఒకవేళ వాళ్ళు తీసుకునే మనస్తత్వమే ఉంటే కానీ ముందు వాళ్ళ పేరెంట్స్ అంటే కేరింగ్ తీసుకోవాలి. అంటే వెళ్ళకూడదు అన్నా కూడా వెళ్తారు, అది మనం ఏం చేయలేమని. సో వెళ్ళొద్దు అనే చెప్తాం మ్యాక్సిమం. వాటికి అలవాటు పడకూడదు.
ఇలాంటి చేయకూడదు అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ స్కూళ్ళలోనే గంజాయి కొట్టే క్యారెక్టర్ అంటారా కానీ దాంట్లో జస్ట్ నిజాన్ని గ్యాంగ్ డొంకరాయి గ్యాంగ్ అని చెప్పేసి ఉంటుంది. మీ ఎక్స్ప్రెషన్స్ తోనే కోపం తెప్పించేస్తున్నారు జనాలకు మీరు. సో నిజంగానే తాగేసినట్టు నిజంగానే గంజాయి తీసుకున్నట్టు మీరు బిహేవ్ చేశారు అక్కడ. క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ గారికి. అసలు అంత బాగా మాతో వర్క్ చేసుకున్నారంటే ఆయన సపోర్ట్ వల్లే. నార్మల్ గా అంటారు కదా, ఒక ఆర్టిస్ట్ తన రియాలిటీ బయటపడాలి, తను ఇంకా బెటర్ పర్ఫార్మర్ అనిపించుకోవాలి అంటే డైరెక్టర్ చేతిలో కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ఉంటుంది మేడం. యాక్చువల్లీ మాది ఒక సీరియల్ లో జరిగింది అనమాట, బస్ సీన్ జరిగింది. అది దాంట్లో యాక్చువల్లీ నాకు ఆ రోజు అంటే ఫిబ్రవరిలో జరిగింది షూట్. అది మొత్తం మంచు, భద్రాచలం అంటే మొత్తం మంచే, 7 వరకు ఉండేది, 7-8 దాకా ఉండేది అనమాట. అయితే ఇంకా హీటర్ మాకు ఇచ్చిన రూమ్స్లో హీటర్ పని చేయలేదు. సో సన్నీ పోసుకోవడంలో ఫేవర్ వచ్చేసింది నాకు. అయితే ఇంకా ఒకసారి అట్లా షార్ట్ టేక్ చేసేటప్పుడు అది బారాలేదు అనమాట. తర్వాత ఇంకా ప్రొఫెసర్ కూడా చేశారు, సరే పిలిచాడు ఏమైందిరా అని చెప్పేసి అని అనమాట. ఒకవేళ అది బాగా ఆపినా కూడా చేపిస్తాడు అనమాట. తర్వాత ఒక మాట అన్నా కూడా నెక్స్ట్ చెప్పి ఓకే బాగా వచ్చిందిరా, బాగా చేశారా మీరు ఇలా చెప్తాను అనమాట. ఆ మాట అంటారు మేడం, ఖచ్చితంగా అది హ్యాపీ అనిపిస్తుంది మేడం. అంటే అప్పటి వరకు అరే సరిగ్గా అంటే ఆయన అనుకున్న విజన్ వేరు, డిజైన్ వేరు అనమాట. సో ఇలా కదరా ఇలా చేయని చెప్పి బాగా చెప్తుంటాడు. కానీ అది వచ్చిన తర్వాత ఎప్పుడైతే షార్ట్ ఓకే అని చెప్పిన తర్వాత వెరీ గుడ్ రా బాగా చేసా అంటే అప్పటి వరకు హ్యాపీ మూడ్కి వస్తాం మేడం. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా క్లోజ్ ఉంటారు కూడా ఆయన, జోకులు వేసుకుంటూ ఆ సెట్ లో చాలా బాగుంటారు. సో ఈ సినిమా ఒక కాంటెక్స్టే ఆడపిల్లలు ధైర్యంగా సొసైటీని ఎదుర్కోవాలి, వాళ్ళకి అనిపించిన ఫీలింగ్స్ అన్నీ కూడా పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి ధైర్యంగా అనేదే. సో మీరే మెసేజ్ అంటే అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఇలాంటి వాళ్ళ నుంచి కొంచెం వాళ్ళని కాపాడుకోవాలి అంటే ఏం చేస్తే బెటర్ అంటారు? నాకు తెలిసి ఏంటంటే అండి, అయితే ఫస్ట్ ఒక ఆడపిల్ల పుడితే ఆ పాపని ఫస్ట్ నమ్మాలి, ఆ ఆడబిడ్డని నమ్మాలి ఫస్ట్. నాకు తెలిసి ఏది చెప్పినా కూడా తీసుకునేలాగా ఉండాలి. సో ఒక టెస్ట్గా అంటే ఒక పర్టికులర్గా ఇలా ఉండాలి, నువ్వు ఇలానే ఉండాలి, ఇక్కడ పోకూడదు, ఇది పోకూడదు అని పెట్టకూడదు. సో ఒక అబ్బాయికి అయితే ఎలాగైతే ఉంటుందో అమ్మాయి కూడా అలాగే ఇవ్వాలని చెప్పి అనుకుంటా. ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడే ఫ్రీడమ్ ఇవ్వాలి మేడం, ఖచ్చితంగా పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వాలి. అలాగే వాళ్ళ బాండింగ్ అలాగే ఉండాలన్నమాట. మూవీలో అన్నయ్య చెప్పినట్లు అంటే బయట ఏం జరిగినా అంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియజేయాలి. ఇది కంపల్సరీ ప్రతి అమ్మాయిలు చేయాలి మేడం, బాగుంటుంది. సో మీరు ఈ మూవీ చూసారు, ఈ మూవీని అర్థం చేసుకున్నారు, మీకు కూడా ఒక చెల్లి ఉంది కదా. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీ ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళే క్యారెక్టర్లో రియల్ లైఫ్ లో కూడా ఉంటూ ఉంటారు. సో మీ చెల్లికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? మా చెల్లి కొంచెం స్ట్రాంగ్ మేడం. మా అన్నయ్య నాకంటే కూడా మా చెల్లి కొంచెం స్ట్రాంగ్ ఉంటది, అంటే ఎదుర్కొంటది అనమాట, ధైర్యంగా ఎదుర్కొంటది. అలాంటివి ఏమన్నా కూడా కొంచెం ముందు చెప్పడాలు మనమ్మలాగా అన్ని చెప్పేసి ధైర్యంగా ఉంటది మేడం, బాగా స్ట్రాంగ్ అనమాట బాగా. ఒకవేళ ఆమె చెల్లి కాకుండా అక్క అయినట్టు మా ఇద్దరిని మా పరిస్థితి ఏందో అన్నట్లు భయం ఇది మాకే చాలా. మీకు సిస్టర్స్ లేరా? సిస్టర్స్ ఎవరు లేరు, బ్రదర్ ఉన్నారు. నా బ్రదర్కి యాక్చువల్లీ అసినేటర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ సెట్ అయింది. సో పాప పుట్టింది అనమాట మొన్న రీసెంట్లీ. ఇంకా నేను మా పాప చూసి కూడా ఫుల్ ఎమోషన్ అయిపోయాను. సో చెప్పాలి నేను. సో అయితే మీరు ఇప్పటి నుంచి ఆ పాపని మనమలాగే పెంచండి, ఏం చూసినా ఏం జరిగినా ఊరికి అవతల అంటే ఫ్రీనెస్ బాండింగ్ ఉంటే బాగుంటది. సీరియస్లీ అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది కదా, చూస్తే అసలు జీవించినట్టు అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ లో. అమ్మాయి చాలా బాగా చేసింది. సో అలాంటి ఒక అంటే చూడడానికి చిన్న బుడ్డదైనా సరే అసలు పర్ఫార్మెన్స్ లో మాత్రం పీక్స్ ఇచ్చేసింది. సో అలాంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత చిన్న ఏజ్ లో ఇంత బాగా పర్ఫార్మ్ చేస్తుందిరా పాప అని. అసలు పాపకి నాకు నిన్న ఇంటర్వ్యూ సక్సెస్ మీట్లో చెప్పిన తర్వాత అర్థమైంది నాకు తనకి ఫాదర్ లేరు. సో వాళ్ళ మమ్మీ అంతా చేసింది అనమాట, ఇంత ఇదిగా చేయడం అనమాట. సో నాకైతే తనతో చేసింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఇంకోటి ఏంటంటే ఆ బాబాయ్ చేస్తున్నాను నువ్వు ఎందుకు చేయలేదురా అన్నట్లు నన్ను నేను తిట్టుకునే రోజులు ఉన్నాయన్నమాట. అవునవును, అంటే చాలా బాగా చేస్తుంది, అసలు యాక్టివ్ ఉంటుంది బాగా. సో అంటే అసూయ పడకుండా ఈవెన్ చిన్న పిల్లల నుంచి కూడా మీరు నేర్చుకున్నారంటే నేర్చుకోవడం బెటర్ కదా మేడం. తెలియని తెలుసుకోవడం ఎవరు చెప్పినా యాక్సెప్టెడ్.
సో ఫైనల్లీ ఇద్దరి డ్రీమ్ ఏంటండి? అంటే ఇంకా యాక్టింగ్లోనే ఇలా విలన్గానే ఉండిపోదామన్నా, లేదంటే హీరోగా ట్రై చేద్దామని ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే విలన్ హీరోని కాదు కదా, తెలియాలి ఒక మంచి క్యారెక్టర్ అయితే ఉంది. విలన్ హీరోలు ఇలా కాకుండా అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినప్పుడే నీలో ఉండే ఆర్టిస్ట్ బయటకు వస్తాడు అని అది బలంగా నమ్ముతాను మేడం. పర్టికులర్లీ ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యొద్దు అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? అంటే ఇవి చేయాలి అనిపించడం అందరికీ ఉంటుంది, బట్ ఇవి చేయకూడదు, ఇవి చేస్తే నాకు ఎదురికి ప్రాబ్లం అవుతుందేమో అనిపిస్తున్న టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ అలాంటివి ఎప్పుడైనా ఆలోచించారా ఇలా? క్యారెక్టర్స్ సీరియల్ కూడా ఫస్ట్ సీరియల్స్ కూడా నాకు బ్లైండ్ క్యారెక్టర్ వచ్చింది అనమాట. సో ఐస్ అనేటివి ఇలా పైకి బ్లాక్ కనబడకుండా ఇలా ఉండేది అనమాట. ఓకే.